మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా పెద్ద పులికి సంబంధించిన సంచారం జరుగుతూ ఉంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంది అని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు. సో ఆసిఫాబాద్లోని 11వ నంబర్కి సంబంధించిన విలేజ్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరిని అడిగినా పెద్ద పులి, పెద్ద పులి, పెద్ద పులి. సో పెద్ద పులి వస్తూ ఉంది, ఎవరినైతే మనుషుల్ని చంపుతుంది, తీసుకొని వెళ్ళిపోతూ ఉంది, చంపేసి పడేస్తుంది, రక్తం తాగేసి పడేస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇక్కడికే మనం ఎందుకు వచ్చినాము అంటే ఈ కాల్వ దాటితే లక్ష్మి అనే అమ్మాయి చనిపోయినటువంటి స్పాట్కి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ దాదాపుగా ఇక్కడికి మళ్ళీ మనం ఎందుకు వచ్చినాము, అక్కడ చనిపోతే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సో డౌట్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంటే, మేము కాల్వలు ఉన్నాము, అక్కడ జరిగిన స్పాట్ ఏమో, అది చనిపోయిన స్పాట్ ఏమో అక్కడ. సో ఇక్కడ ఏమైందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత 2 రోజుల తర్వాత, అంటే ఆ అమ్మాయి చనిపోయిన రోజే ఫారెస్ట్ అధికారులు వచ్చారు, చేసి ఇక్కడ ఏమేమి జరిగింది అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ పులి ఇక్కడ నుంచి ఎటెటు వెళ్ళింది అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తిగా ఆరైతే తీశారు. కాకపోతే ఆ పులి జాడ అనేది వాళ్ళు పట్టుకోలేకపోయారు, దాంట్లో విఫలమయ్యారు అనేది అయితే 100%. ఎక్కడ ఏ గ్రామంలో అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఇది ఒక తతంగం అయిపోయింది మా ప్రజలకి. ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్లో మేము ఇవాళ అడవిలలోనే పుట్టి విన్నాం, అడవిలలోనే ఇలా మేము చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ గ్రామాలని, ఈ ఊర్లని విడిచేసి మేము ఎటు పోవాలని చెప్పేసి వాళ్ళు బోరున విలపిస్తున్నారు. ఒక పక్కన కన్న భూమి కావచ్చు, అదేవిధంగా ఇవాళ ఈ అడవిలో ఉన్నాము, అదేవిధంగా ఈ పెద్ద పుల్లకి సంబంధించి భయపడుతున్నాం అని చెప్పేసి ఒక పక్కన బాధపడుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, ఇక్కడ దాదాపుగా మనకి ఆ పెద్ద పులి అక్కడి నుంచి ఇటు రావడం జరిగింది. ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఆనవాళ్ళే అండి. అది ఇట్లా వచ్చి ఇక్కడ సేద తీరిందా, లేకపోతే ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, అంటే అది వేటాడిన తర్వాత డెఫినెట్లీ అది చిరుతైనా కానీ, పెద్ద పులైనా, అది సింహమైనా కూడా వాటర్ తాగడానికి ఒక ప్లేస్ని అయితే ఎంచుకుంటుంది. ఆ ప్లేసే ఇది. సో అక్కడ ఆ రోజు రక్తం తాగి ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత అది నెక్స్ట్ డే దొరకలేదు. ఆ నెక్స్ట్ డే తర్వాత ఈ పెద్ద పులి ఇక్కడికి వచ్చి సంచరించింది. దానికి సంబంధించిన ఫ్రెష్ ఫుడ్ మార్క్కి సంబంధించిన మార్క్స్ అనేటివి తాజాగా ఉన్నాయి. ఇక్కడనే వాటర్ తాగిందా, లేకపోతే ఇక్కడ నుంచి అది ఎటెళ్ళింది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. సందీప్ గారు, మీరు చెప్పండి. అంటే ఇదంతా కూడా ప్రతి ఇయర్ మీకు ఒక సాధారణంగా జరుగుతూ ఉంది. సో ఒక్కసారి రండి, ఇప్పుడు ఈ ఆనవాళ్ళు చూస్తే ఇది మొన్న వచ్చిన పులేనా, లేకపోతే ఇది నిన్నగానే ఏమన్నా వచ్చి? ఆఫ్టర్ ఆల్ 4 days ago అప్పుడు మేము ఇటు సైడ్ వస్తే ఒక తను నాకు పిలిచి ఇక్కడ మార్క్స్ ఉంది అని చెప్పిండు. అయితే నేను ఇక్కడ ఇది ఎప్పుడు? ఆఫ్టర్ ఆల్ 4 days అవుతుంది అండి. అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత. ఓకే, అంటే అధికారులు వచ్చేసిన మరునాడు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఇట్లా అనేది ఏం లేకుండే? మార్కింగ్ ఉండేనా లేకుండేనా? అమ్మ చనిపోయిన తర్వాత 2 days తర్వాత ఇది మార్క్స్ చూసినాం మనం. అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ పులి ఇక్కడికి వచ్చి తిరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది, అంతేనా? ఓకే. అయితే మనం ఇక్కడ కపాస్ భూమి చేయడానికి మనం అయితే ఫార్మర్ అయితే మనం లీజ్లో అది భూమి తీసుకొని ఎకరికి ఒక 10,000, 20 to 10,000 అట్లా తీసుకొని ఇక్కడ మనం చేస్తాం. అయితే లేబర్స్ దొరకలేదు. ఇప్పుడు లేబర్స్ కూడా ఈ పత్తి తెప్పడానికి భయం పడుతున్నారు. అయితే మనం ఇదే పని చేస్తాం, మనకు ఏం సాయం వస్తలేదు అండి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయిని చంపేసింది, మళ్ళీ ఇంకొకటి ఒక యువకుడి పైన కూడా పెద్ద పులి దాడి చేసింది అనేది మనకు తెలుస్తుందండి. సో ఇదంతా జరిగిన తర్వాత కూడా మరి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఎమ్మెల్యే గారు ఏమైనా మాట్లాడడం జరిగిందా ఈ ఇష్యూ పైన? ఎమ్మెల్యే సార్ ఇంకా రాలేదండి. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది. నాకు కమర్షియల్ వెహికల్ ఉండండి, ఆ అమ్మాయిని పట్టుకున్నారు అక్కడ. అయితే ఇక్కడ ఈ నాలి దగ్గర అది వెహికల్ వెళ్ళదు, ఇది లాస్ట్ ఏరియా. అయితే నాకు కమర్షియల్ వెహికల్ ఉన్నాయి అశోక్ లేలాండ్లో. నా వెహికల్ మీద నేను తీసుకెళ్ళిన. అయితే అక్కడ పాస్ నెంబర్లో బ్రేకర్ ఉండదు, అక్కడనే ఆ అమ్మాయిని డెత్ అయింది. నా బండికే డెత్. ఆల్మోస్ట్ బ్లీడింగ్ అంతా ఇక్కడే అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. అంటే మీరు ఎంతసేపట్లో రీచ్ అయ్యారు ఆ అమ్మాయి దగ్గరికి? ఆ అమ్మాయి దగ్గర ఒక 10 minutes అక్కడ ఆగినాం. అక్కడ వెహికల్ పోదు. అయితే వాళ్ళు ఏం చేసిండు అంటే బైక్లో ఇట్లా పట్టుకొని తీసుకొచ్చిండు. ఇట్లా బైక్లో తీసుకెళ్తే నా వెహికల్ని నేను రివర్స్ తీసుకొచ్చిన అక్కడ రివర్స్ తీసుకొస్తే బ్యాక్ సైడ్లో ఇచ్చిండు అమ్మాయిని. అమ్మాయి ఏజ్ కూడా అంత లేదు, 18 to 22 వరకు ఉంటుంది అమ్మాయి. సో
సో అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి మీకు ఇట్లా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మరి అటవీ శాఖ అధికారులు ఈ పెద్ద పులులను పట్టుకునే దాంట్లో వాళ్ళు వైఫల్యం చెందిరు అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? మనకు ఇప్పుడు ఈ మొత్తం ఈ ల్యాండ్ మార్క్స్ ఇది మా భూమిలో మనం ఇక్కడ ఉంటాం. నాకు చిన్న నర్సరీ ఉంది ఇక్కడ. అయితే నైట్కి బయట రావాలంటే కూడా చాలా భయం అవుతుందండి. పిల్లలు ఉన్నాయి ఇక్కడ. అయితే మేము ఏం చేయమంటారు మీరు? ఇక్కడ మాకు లేబర్స్ కూడా దొరకలేదు. అందరూ పొద్దుగల అయితే స్కూల్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. డేలో కూడా మాకు భయం అవుతుంది. మొత్తానికి ఆ రోజు అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ రోజు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే రేంజ్ ఆఫీసర్స్ రావడము, బీటా ఆఫీసర్స్ వచ్చి మొత్తం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కాకపోతే ఎక్కడ కూడా ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించలే. కాకపోతే అమ్మాయి చనిపోయిన 2 days తర్వాత కూడా పులి ఆనవాళ్ళు, అంటే ఆ రోజు అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం కనవాలి. కాకపోతే అమ్మాయి చనిపోయిన తర్వాత 2 daysకి 3 daysకి మళ్ళీ ఈ ఆనవాళ్ళు కనబడిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళంతా ఈ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని తెలుస్తోంది. ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చినా కూడా కొంత అంత ఖచ్చితంగా వాళ్ళు వైఫల్యం చెందారు. అంటే ఇక్కడ నుంచి అది ఎటెళ్ళింది. సో డ్రోన్స్తోని కూడా ఆపరేట్ చేసిరు, కానీ ఎక్కడ కూడా ఆ పెద్ద పులికి సంబంధించిన జాడ అనేది కనపడకపోవడం అనేది చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారింది. మరి అది ఎక్కడి నుంచి ఎటుపోయింది, మరి ఎక్కడ కూర్చుంది, ఎక్కడ తింటుంది, ఎక్కడ వంటుంది అనేది కూడా చాలా బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏదైతే లక్ష్మి ఎక్కడైతే చనిపోయిందో ఆ అమ్మాయికి సంబంధించిన డెత్ ఎక్కడైతే జరిగిందో అక్కడికైతే మనం వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అక్కడ ఎంతమంది, అంటే దాదాపు 10 నుంచి 15 మంది అక్కడ వర్కర్స్ ఉన్న టైంలో కూడా ఈ దాడి జరిగిందంటే అది ఎంత అగ్రెసివ్గా. సో ఏమనక ముందే అది దాడి చేసిందంటే దానికి ఒకవేళ ఏమైనా బెదిరించినా లేకపోతే బెదరగొట్టినా కూడా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలా. సో ఇక్కడ ఇది ఎందుకు మనం ఇది చూపించడం అంటే పెద్ద పులికి సంబంధించిన ఆనవాళ్ళు ఫ్రెష్, అంటే నిన్న వర్షం చాలా భారీగా పడ్డా కూడా దాని ఫుట్ మార్క్స్ అనేటివి అంత బలంగా ఉన్నాయంటే దాని వెయిట్ ఎంత ఉంటుంది, ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో అధికారుల నిర్లక్ష్యం అనేది ఈజీగా కనబడుతుంది. అంటే ప్రతిసారి కూడా ఇది ఒక సాధారణ తంతుగా అయిపోయింది. అంటే దాదాపు ఒక 3 నుంచి 4 సంవత్సరాలుగా ప్రతి ఇయర్లో కూడా 4 చనిపోవడం, లేకపోతే 4 సంవత్సరాలలో 4 చనిపోయారు అనేది ఒక ఆర్టికల్ అయితే మనకి బయటకు రావడం జరిగింది, ఇంతమంది చనిపోయారు అని చెప్పి. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆసిఫాబాద్ 11వ నంబర్ ఏరియా నుంచి.